మంచిర్యాల శాసనసభ్యులు కోకిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్లో లక్షెట్టిపేట దండపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని మంచిర్యాల జిల్లా డీసీపీ అధ్యక్షురాలు కోకిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించి రక్తదాతలకు ప్రశంసా పత్రం అందజేశారు। ఈ సందర్భంగా డీసీసీ జిల్లా అధ్యక్షురాలు సురేఖమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలిపారు। రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని అన్నారు। రక్తదానంతో ఎన్నో ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు। ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మంచిర్యాల టౌన్లో రక్తపు నిల్వలు అనేటివి బ్లడ్ బ్యాంక్లో మొత్తానికే లేవని, సికిల్ సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు కానీ గర్భిణులకు కానీ ఎవరికైనా ఎమర్జెన్సీలో రక్తం అవసరమైతే అసలు రక్తం ఇవ్వడానికి మా దగ్గర ఎట్లాంటి నిల్వ లేదు అని చెప్పేసి వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు వచ్చి అడగడం జరిగింది। ఆ తర్వాత మన కార్యకర్తలందరూ కూడా ముందుకు వచ్చి రేపు ప్రేమ్ సాగర్ రావు గారి జన్మదినం కూడా ఉంది, ఆ సందర్భంగా రక్తదానం చేసి మా వంతుగా సమాజానికి ఎంతో కొంత మేలు చేద్దాం, అలాగే వాళ్ళ రక్తంతో కొన్ని ప్రాణాలను నిలిపితే ఆ ఆత్మసంతృప్తి చాలు అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున మన మంచిగా లక్షపేట నస్పూర్ నుండి దండపల్లి, హాజీపూర్ నుండి కూడా వస్తున్నారు। అయితే వీళ్ళందరూ కూడా నిన్న కాలేజ్ స్టూడెంట్స్, ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ రక్తదానం చేయడం జరిగింది। ఈ రోజు దండపల్లి, లక్షపేట టౌన్, లక్షపేట మున్సిపాలిటీ నుండి ఆల్రెడీ 300 అయినాయి అని చెప్తున్నారు। అక్కడ నుండి కూడా పెద్ద ఎత్తున యువకులు వచ్చి వాళ్ళు రక్తదానం అనేది చేస్తున్నారు। రేపు హాజీపూర్, నస్పూర్, మంచిర్యాల 3 కలిపేసి రేపు పద్మనాయక కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది। అయితే గతంలో మనం ఒకటే రోజు అంటే కరోనా టైంలో అప్పుడు ఎవరు కూడా ఇళ్లలో నుండి బయటకు వచ్చే పరిస్థితిలో మన యువకులందరూ కూడా ముందుకొచ్చి ఆ రోజు కూడా రెడ్ క్రాస్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మన వాళ్ళందరూ కూడా వచ్చి కరోనా టైంలో కూడా రక్తం ఇవ్వడం జరిగింది। అయితే ఒకటేసారి మనం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే వీళ్ళ దగ్గర టెక్నీషియన్స్ సరిపడా ఉండట్లేదు అని చెప్పేసి ఈసారి 3 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకొచ్చిన యువకులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను। సమాజానికి మనవంతుగా మనం సేవ చేసే అవకాశం వీళ్ళందరూ కూడా ఇస్తున్నారు। ముఖ్యంగా రేపు ప్రేమ్ సాగర్ రావు గారి 66వ జన్మదినోత్సవం, ఆ రోజు కూడా వాళ్ళందరూ రక్తాన్ని ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు। వాళ్ళందరికీ కూడా పేరు పేరు లక్ష్మణ్ మండల్ మరియు దండపల్లి మండల్, లక్ష్మణ్ మున్సిపాలిటీ తరఫు నుండి మా ప్రియతమ నాయకులు మంచిర్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు కోకిరాల ప్రేమ్ సాగర్ రావు గారి రేపు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరము లక్షపేట పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఈ రక్తదాన శిబిరానికి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఒక 500-600 మంది రక్తదానం చేయడం జరిగింది। మరి మా ప్రియతమ నాయకులు మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ కోకిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి వారు అష్ట ఆరోగ్యాలతోని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మేమందరము కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి కోరుకుంటాము। మరి వారు చేసే అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో మా మంచిర్యాల నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అభివృద్ధిలో ముందుంటదని మేము భావిస్తున్నాము। ఇప్పటి వరకు లక్షపేటలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగింది। సివిల్ హాస్పిటల్ 30 పడగల హాస్పిటల్ కానివ్వండి, మరియు హై స్కూల్ కాలేజ్ కానివ్వండి,
దండపల్లిలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కానివ్వండి, మరి మంచిర్యాలలో మహాప్రస్థానం కానివ్వండి, మరియు సివిల్ హాస్పిటల్ కానివ్వండి, మరి ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం మరి విజిట్ గా తయారవుతుంది. ఏ ఎమ్మెల్యే ఉన్నారో ప్రభుత్వం తరఫు నుండి మరి మంచిర్యాల నియోజకవర్గానికి పోయి అభివృద్ధి ఎలా ఉంది చూసి రాండి అని చెప్పే లెక్క మా ప్రేమ్ సాగర్ రావు గారు తయారు చేస్తున్నారు. మరి వారికి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరి తరఫు నుండి మళ్ళొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి వారు అష్ట ఆరోగ్యాలతోని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మేమందరము ఆ అల్లాహ్తో కోరుకుంటున్నాము, ఆ పైవాన్తో కోరుకుంటాము. మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్.